హే గాయ్స్, ఇప్పుడైతే నేను ఇంకోసారి లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ద బెస్ట్ వ్యూ అనేది నాకు ఫస్ట్ వీడియోలో వచ్చేసింది. అది కూడా మీ సపోర్ట్ చేసినందువల్ల. అండ్ ఇంకోటి నా నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ గుత్తి నుంచి హైదరాబాద్ ప్లాన్ చేసుకుంటున్నాను. అది కూడా NH44 మీద ఏదైతే లాంగ్ డ్రైవ్ ఉంటుందో వస్తుంటుంది. నేను ఆల్మోస్ట్ మీకు చెప్పే ఉంటాను, NH44 మీద రైడ్ బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 320 కిలోమీటర్స్ రేంజ్ అయితే లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నాను. మనకి మ్యాప్స్ వైజ్ చూసుకుంటే టైం అనేది ఆల్మోస్ట్ 6.5 అవర్స్ చూపిస్తుంది 350 కిలోమీటర్స్కి. బట్ నేను ఏదైతే అనుకుంటున్నానో ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్లో ఈ రైడ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. లైక్ చలో చూద్దాం. ఇప్పుడైతే నేను రైడ్ చేయడానికి అయితే ప్రిపేర్డ్గా ఉన్నాను. ఆల్మోస్ట్ ఇంకా ఇంకోసారి మనకి ఏదైతే ఉంటుందో ఫ్యూల్ ట్యాంక్లో అయితే మనం పెట్రోల్ కూడా పోయించుకోవాలి. ఆల్మోస్ట్ నా సెటప్ ఇదైతే ఉంటుంది. ఓకే, చలో నెక్స్ట్ మనము అయితే డైరెక్ట్ ఫార్వర్డ్గా చలో మూవ్ అయిపోదాం హైవే పైకి. అండ్ మనం ట్రిప్ కూడా జీరో చేసేసాను. ట్రిప్ కూడా జీరో అయిపోయింది. ఫ్యూల్లో నాకు 110 కిలోమీటర్స్ ఉండడానికి ఫ్యూల్ ఫిల్ చేయాలి. ఆల్మోస్ట్ నేను టైం సెట్ చేసుకుంటే చూడండి 10:26కి. అండ్ మనం ట్రిప్ కూడా జీరో చేసేసాను. ట్రిప్ కూడా జీరో అయిపోయింది. ఫ్యూల్లో నాకు 110 కిలోమీటర్స్ ఉండడానికి ఫ్యూల్ ఫిల్ చేయాలి. ఆల్మోస్ట్ నేను టైం సెట్ చేసుకుంటే చూడండి 10:26కి నేను స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అది వెయిట్ చేసుకోవాలి. 10:27కి ఆల్మోస్ట్ 10:30కి నేను వీడియో స్టార్ట్ చేసుకుంటాను. ఓకే, చలో మనమైతే మూవ్ అయిపోదాం వీడియోలోకి. ఓకే, ఓకే ఫైనల్గా నేనైతే రైడ్ స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రీచ్ అవ్వాల్సిన లొకేషన్ అనేది 310 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 320 అని డిస్కస్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ నేను ఏదైతే ఉందో నేను హైవేకి రీచ్ అవ్వడానికి నాకు 10 కిలోమీటర్స్ అయితే పట్టింది నా లొకేషన్ నుంచి హైవేకి. మన ప్రాసెస్గా ఫ్యూల్ రేంజ్ దీంట్లో ఓన్లీ 110 కిలోమీటర్స్ చూపించేస్తుంది. నెక్స్ట్ ముందర ఏదైనా ఫ్యూయల్ స్టేషన్ చూసుకొని ఫిల్ చేయించుకోవాలి. ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసుకున్నది అయితే 5 అవర్స్ అని డిస్కస్ చేసుకున్నా. బట్ నేను దీన్ని 4 అవర్స్లోనే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చేస్తాను. అలాగే మంచి మెలోడీ బీట్స్తో నేనైతే రైడ్ అయితే సక్సెస్ చేయాలనుకుంటున్నాను. చలో మనం బీట్ అయితే మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మనం చూస్తున్న ఈ లొకేషన్ నుంచి నాకు ఫ్యూయల్ స్టేషన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నాకు 10 to 10.5 కిలోమీటర్ రేంజ్లో ఒక ఫ్యూయల్ స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటాను. అండ్ స్పీడ్ కూడా నేను ఆల్మోస్ట్ బిలో 100 వెళ్దామని అనుకుంటున్నాను. ఆఫ్టర్ సిచ్యువేషన్స్ని బట్టి ఎలాగో టైమింగ్ అండ్ 4 అవర్స్లో రీచ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి సిచ్యువేషన్స్ని బట్టి కూడా నేను లైక్ ఆల్మోస్ట్ 120, 125 or 130 వరకు రైడ్ చేసే ప్రాసెస్ చూసుకుందాము. ఇక్కడ నియర్ బై మనము ఇక్కడ భారత్ పెట్రోలియం ఉంది. ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చేసాము. చలో మనం ఫ్యూయల్ అయితే పట్టించుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసుకుందాం.
అండ్ ఇంకోటి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనము టైం కూడా ఆల్మోస్ట్ 10:56 అవుతుంది. ఆల్మోస్ట్ 26 మినిట్స్లో 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. అండ్ ఫ్యూయల్ కూడా పోపించుకున్నాను. ఓకే, గ్లౌజెస్ అయితే రీసెట్ చేసుకొని మూవ్ అయిపోదాం. కానీ గ్లౌజెస్తో రైడ్స్ అయితే మంచిగానే ఉంటుంది భయ్య. అంటే గ్రిప్నెస్ కోసము, లుకింగ్ కోసం అయితే కాదు, గ్రిప్నెస్ కోసం అయితే బెటర్గా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ కూడా అంత అగ్లీగా ఏం అనిపించవు, మంచిగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామంటే ఆల్మోస్ట్ ఇంకా మనం రీచ్ అవ్వాల్సింది ఓన్లీ 280 కిలోమీటర్స్ రీచ్ అవ్వాలి. చలో వెళ్తూ మాట్లాడుకుందాం ఇంకా. ఫైనల్గా ఫ్యూయల్ అయితే కొట్టించేసాను. ఆల్మోస్ట్ 300 కిలోమీటర్ రేంజ్ అయితే మనకి క్లస్టర్లో చూపిస్తుంది. ఆల్మోస్ట్ నేనైతే ఎగ్జాక్ట్గా 8 లీటర్స్ ఫ్యూయల్ అయితే పట్టించాను. అంటే హెవీగా, అంటే మనకి ఫ్యూయల్ ఇంజెక్టర్ మీద ప్రెజర్ పడకుండా ఫుల్ ట్యాంక్ చేపేయకోకుండా 8 లీటర్స్ అయితే పట్టించుకున్నాను. మనకు కావాల్సిన కేఎం ఏదైతే ఉందో 300 కిలోమీటర్స్ అదైతే మనకి వచ్చేసింది అనమాట. సో స్పీడ్ కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, సరిపోతుంది. మనము నియర్గా కర్నూలుకి వచ్చేసాము. అంటే టోల్ రోడ్ అంటే నియర్ ఎగ్జాంపుల్గా మనకి ఓఆర్ఆర్ అనుకోండి, కర్నూలు ఓఆర్ఆర్ అయితే రీచ్ అయిపోయాము. నియర్ బై కేఎమ్స్ కూడా మనము ఎగ్జాక్ట్గా చూసుకుంటే 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. అంటే నా లొకేషన్ నుంచి ఏదైతే ఉందో అది 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఆల్మోస్ట్. చలో ఇంకా మనకి రిమైనింగ్ ఏదైతే ఉందో ఓన్లీ 200 కిలోమీటర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏదైతే వీలవుతుందో చూసుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ స్పీడ్ కూడా నేను హెవీగా మెయింటైన్ చేయట్లేదు. అబ్సల్యూట్గా మనము 100 బిలోనే డ్రైవ్ చేసుకుంటూ చూసుకుందాం.
మనం అనుకున్నట్టయితే ఆల్మోస్ట్ 180 కిలోమీటర్ రేంజ్, అంటే కర్నూలు నుంచి 80 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. ఆల్మోస్ట్ నియర్ బైగా లొకేషన్లో ఉన్నాను. అంటే ఈ ఏరియా నేమ్ అయితే నాకు తెలియదు. నియర్ లొకేషన్ వైజ్ చూసుకుంటే మనము టోటల్ 180 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఉండేది ఓన్లీ 120 కిలోమీటర్స్ టు రీచ్ మై లొకేషన్. ఇక్కడ రోడ్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, సో కొంచెం స్లోగానే వెళ్ళాల్సి వస్తుంది. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ అనుకున్న టైం కంటే నేను రీచ్ అయిపోతాను అనిపిస్తుంది నాకైతే ఆల్మోస్ట్. చలో ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్, అంటే రోడ్ కొంచెం క్లమ్జీనెస్ ఉంది కాబట్టి, కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. నాట్ ఏ ప్రాబ్లం, చూసుకుంటూ వెళ్ళిపోదాం, ఇబ్బంది ఏం లేదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది. సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేంజ్ చేస్తా. నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలిస్తే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. కంట్రోల్ ఎవరు? అది కాదు మొక్కకి అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? టీ తాగుతాంట్రా? టీలు కప్పులు అలవాటు లేదు. ఎంట్రీ తాగుతావా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మిడిల్లో అయితే మంచి కామెడీ బిట్ అయితే యాడ్ చేసుకున్నా. వెంకీ మూవీలోది ట్రైన్, అది అటానమస్ అయితే బ్రహ్మి గారు అయితే సూపర్ అబ్బా కామెడీలో అయితే. బట్ ఎంజాయ్ ఎ లాట్. రైడ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. వ్యూ కూడా చాలా వస్తుంది. నైట్ టైమ్స్ జర్నీ కూడా ఎంత ప్లెజెంట్ ఉందంటే అంత చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే కొన్ని చోట్ల మనము అయితే రోడ్స్ ఏమైనా డ్యామేజ్ అయిన ప్లేసెస్లో కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతాం. రిమైనింగ్ ఏదైతే ఉంటుందో మొత్తం చాలా అంటే చాలా చాలా బాగుంది. డ్రైవింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది భయ్య. నియర్ బైకి ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అవుతున్నాము. ఇక్కడ టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతున్నాం. సో మనమైతే టోల్ ఫీ అయితే కట్టాము, ఎందుకంటే మనది 2 వీలర్ కాబట్టి. సో ఎగ్జాక్ట్గా టోల్ క్రాస్ చేసేసుకొని వెళ్ళిపోదాం. అరే ఎంట్రీ ఎక్కడుంది రాదింది? ఓహో ఇక్కడ ఓపెన్లో ఉందిలే, ఇక్కడ దూరేద్దాం. అమ్మయ్యా దూరేసాం మొత్తానికి అయితే, లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుండే. సో ఇట్లాంటి పెద్ద పెద్ద ఘటనలు అడ్డం వస్తూనే ఉంటాయి. సో దాన్ని కూడా ఎదురుగుంటూ వెళ్ళిపోదాం. చలో మూవ్ అయిపోదాం. ఫైనల్గా మనం అయితే నియర్ బై శంషాబాద్ దగ్గర ఉన్నాము. ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నాము.
లొకేషన్ టైమింగ్ కూడా మనకి ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా శంషాబాద్లో కూడా ఎంటర్ అయిపోయాము. కానీ అందువేలో ఒక 350cc వెహికల్ ఉన్న పర్సన్ నాకు రైడ్లో ఎదురయ్యాడు భయ్య. ఓవర్టేక్ చేశాడు. సరే అతను నేను ఓవర్టేక్ చేసుకుంటా ఏదో కొంచెం అలా సాగింది. బట్ ఆ టైంలో వీడియో కొంచెం క్లమ్జీగా ఉండడంతో అది పిక్ ఎడిట్ చేసేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఫైనల్గా నేను నా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. టైం కూడా 2:50 చేంజ్ అవుతుంది. అంటే అనుకున్న టైంకి అంతా నేను వచ్చేసాను. అంటే నాకు ఏది ఎగ్జాక్ట్ నేను 4 hours అనుకున్నాను, అంటే 4 hours 10 minutes, అంటే 10 minutes ఎక్స్ట్రా పట్టింది భయ్య. అంటే మధ్యలో కూడా కాస్త మనకి బ్రేక్ ఉండాలి కదా, నాన్ స్టాప్గా 300 kilometers కొట్టాలంటే వాచిపోతుంది అనమాట. సో ఫైనల్గా అనుకున్న టైంకి రీచ్ అయిపోయాం. నియర్ ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఉన్నా కానీ మోర్ దెన్ నా లొకేషన్ ఓన్లీ 10 kilometers ఉంటుంది. ఎగ్జాక్ట్ అబ్జల్యూట్గా ఏది అనుకున్నా కానీ నా లొకేషన్కి నేను 4 hours 20 minutes, అంటే హైదరాబాద్కి అయితే నేను చేరుకున్నాను. అదోండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 350cc వెహికల్ నేను చెప్పాను కదా, అదే పర్సన్ నన్ను ఓవర్టేక్ చేసేసి మళ్ళీ వెళ్ళిండు. బట్ ఇప్పుడు మనం ఆవేశపడంలేండి, ఎందుకంటే ఎగ్జాక్ట్ మనం ఓఆర్ఆర్ దగ్గర కూడా వచ్చేసాము. సారీ ఓఆర్ఆర్ కాదు, మనకి పివి నరసింహారావు ఫ్లైఓవర్, దీన్ని ఎగ్జాక్ట్గా అత్తాపూర్ ఫ్లైఓవర్ అని పిలుచుకుంటాము. అరంగర్ ఎక్స్ రోడ్లో అయితే ఎంటర్ అయిపోయాను. సో చలో బిగిన్. ఇక్కడ నుంచి అయితే నా రూమ్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 5 kilometers ఉంటుంది. సో నియర్ బై నా లొకేషన్ అనుకున్న టైంకి నేను రీచ్ అయిపోయాను. చలో గైస్, థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్.
ఫైనల్గా నా ప్లేస్కి అయితే నేను రీచ్ అయిపోయాను, హైదరాబాద్. ఆల్మోస్ట్ టైం కూడా నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్పేస్తున్నాను, 3:05 అవుతుంది. అంటే నేను హైదరాబాద్ ఎంటర్ అవ్వడమే ఆల్మోస్ట్ ఒక 10 minutes అబోనే అవుతుంది. నా లొకేషన్కి నేను వచ్చేసాను. చల్, ఈ ఫుల్ వీడియో ఏదైతే ఉంటుందో ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.